హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి. ఇందులో లాస్ట్ ఉంది కదా పెన్సిల్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెజల్యూషన్ అనేది 1080కి పెట్టుకోండి ఫస్ట్లో. తర్వాత సెకండ్లో 2340కి పెట్టుకోండి. తర్వాత ఫ్రేమ్ రేట్ 30 FPS అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి బ్లాక్ కలర్ని సెట్ చేసుకోండి. తర్వాత కింద క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక వీడియోని యాడ్ చేద్దాం. వీడియోని యాడ్ చేయాలంటే కింద ఉన్న గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేయండి. తర్వాత వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన ఆల్బమ్స్లో ఉన్న ఇమేజ్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు ఏ వీడియో అయితే తీసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి వీడియో అయితే యాడ్ అయిపోయింది కదా, ఒకసారి దీన్ని ప్లే చేసి చూడండి. మనకి ఈ వీడియో ఎక్కడి నుంచి కావాలనో అక్కడి నుంచి తీసుకొని మిగతాది ట్రిమ్ చేసేయండి. ఇలా నాకైతే ఇక్కడ నుంచి కావాలి, నేను స్టార్టింగ్లో ట్రిమ్ చేస్తున్నాను. ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే స్టార్టింగ్లోది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని 00 పొజిషన్కి మూవ్ చేయండి. ఇప్పుడు ఎండింగ్లో కూడా ట్రిమ్ చేసేద్దాం. ఎండింగ్లో మీకు ఎంత డ్యూరేషన్ కావాలనో అంత డ్యూరేషన్ వరకు పెట్టుకొని మిగతాది ట్రిమ్ చేసేయండి. మనకి ఇక్కడ థర్డ్ బటన్ ఉంది కదా, ఈ థర్డ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఎండింగ్లోది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు కింద ఉన్న మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా సైడ్కి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్లో సెకండ్ దానిపైన క్లిక్ చేయండి. దీన్ని ఈ వైట్ దానిపైన పట్టుకొని -90 degreesకి రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ దానిపైన క్లిక్ చేయండి. థర్డ్ దానిపైన క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. మనకి ఈ స్క్రీన్ ఉంది కదా, ఇది మొత్తం ఫిల్ అయ్యేలాగా వీడియో జూమ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ప్లే చేసి చూడండి, మనకి ఈ వీడియో అనేది స్క్రీన్లో ఫిల్ అయిపోయింది టోటల్గా. దీన్ని మనం ఫుల్ స్క్రీన్ అంటాము. దీన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకు కావాల్సింది వీడియో కాబట్టి వీడియో పైన పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.